ఉండటం నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడవల చెప్పులు వేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో నడుస్తున్నాడు. పద అన్నం పెట్టు. ఆగండి అక్కడ. అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడేటి? కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతడు. ఈ దరిద్రేటి? పద తిండిట్లు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేమో లేని పనువని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపాయి. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఒంటరిగా కూర్చుంటే తప్ప కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని. ఇదిగో, మీ దాని మీరు వెళ్తారా లేదా? ఏమిటో మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని. అయితే నేనే వేరే దారి చూసుకుంటాను. ఏమిటి బుద్ధ అవుతారో? ఇంతమంది ఆడపిల్లలు మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేతగించడమో చేయొచ్చుగా. వస్తే జానకి, నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో ఏ తాడి చెట్టుకో సైడ్ కొట్టడం బెటర్ అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు. రాంబాబు, మన ఫైనల్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్ అయితే ఏమిటా? ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నావు, అమ్మాయిని ఏడిపిస్తున్నావు, వాళ్ళ ఆట పట్టిస్తున్నావు. మీరు పట్టించుకోండి, నేను పిక్నిక్ రావడం లేదు. నాకు ఆదివారం టోర్నమెంట్ ఉంది. పిక్నిక్ అంటే పిక్నిక్? నీ పిక్నిక్ చిచి, నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవగాక పిక్నిక్. అమ్మాయిలు అమ్మాయిలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకోండరా. ఏమిటయ్యా నా మీద బందీ చేస్తారు? ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మాస్టారు మనం చేసుకుందామా? ఏమిటది? ఏం లేదు మాస్టారు, డిసిప్లిన్డ్ గా ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకున్నావా? తప్పమ్మా, లాంగ్ నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటి హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ గా. మాస్టారు, ఏమా వాళ్ళు పూలిస్తున్నారు కదా, మా అందరి తరపున అని పత్రిద్దాం అనుకుంటున్నాను. డబుల్ డిసిప్లిన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత సువాసనగా ఉన్నాయిరా. దురద మహదురద కరివరద యమసరద ఎంత పని చేశావే దూల 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 గుండాక. ఎంత పని చేశావే దూల 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 గుండాక. వంకళ్ళు కొంకళ్ళు వాటేసి తీరుస్తా వాళ్ళే పొద్దుల్లో. మొదలెట్టిందో ఇంకే సంగతులు. ఈ గోలకు పెట్టిస్తాలే మంగళ హారతులు.
సాయంత్రం వచ్చావంటే నే మంత్రం వేసేస్తాలే ఈ వ్యాధికి నీ నోటికి తిమ్మిరి పుడితే నీ బయటకు పాఠం చెబుతావో అమ్మ డాడా నీ బుద్ధి బురదకు లాగేదంటే వడ్డిస్తాలేరా నా బలపుల సరదా పుడితే తాట బదిలిస్తాలే రా దురద ఒళ్ళు దురద కరి వరద కంటి వరద హే చింతపరిక తీశాక గోల 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 పిల్లడా హే చింతపీశాక గోల 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 పిల్లడా తిమ్మెరులో అల్లర్లో వాయించి పంపిస్తా వాలే పొద్దులా చిట్లిన ఆగాజులు తీసి కొత్తవి తొడిగిస్తా ఈ చుక్క కోకని పట్టి గోదావరి ఈదేస్తాలే ఓ అమ్మడు కొడితే ఓ బాల మల్లెల మల్ల అల్లరి గుల్ల మంచాల దురద మహదురద ఎంత పని చేశావే దూల 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 గుండాక వాటేసి తీరుస్తా బాలే పొద్దులో చలపత్రబా హనుమంతు పులాసాయనా మా చలపత్రబా ఎక్కడ హనుమంతు తానే ఎక్కడ మా బావ హనుమంతు హతవిధి ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట హనుమంతు నెత్తిమీ చేతున్నట్టున్నావు ఏమైందేమిటి ఇంతవరకు ఏం కాలేదు తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా ఇక చూడాలి ఏమైపోతాడో తాతయ్య ఒంట్లో నలతగా ఉందా ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా నేను పోనిస్తానేటి ఏ ఏకదంతం బావా నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో భోజనాలన్నా కాకుండా కిళ్ళి ఏమిటా మీరు తాతయ్య ముందు నోట్లో వేసుకో ఏమిటి బావా ఆలోచిస్తున్నావు నోట్లో వేసుకో నవ్వులే అమ్మాయ్యా చేసుకున్నాడు సంబంధం స్థిరపడిపోయింది ఇదిగో బా నీ కోడలు గజలక్ష్మి ఇదేమిటి ఏకదంతం హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు ఊరుకో బా ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు తాంబూలాలు అయిపోయిగా నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నా పెళ్లి తాంబూలం బాబాయ్ ఉమ్మే ముందా దిక్కుమాలికి వెళ్ళి ఉమ్మే కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే ఇదిగో తాతయ్య గారు మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి ఏమిటి అలా అంటావు కాస్త బలంగా ఉన్నా అంతే బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా నా తల్లి అందుకోసం చేసుకోవాలా ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది తాతయ్య గారు ఏది ఏమైనా మీరు ఊవేనా అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం వేరే హనుమంతు వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా తాతయ్య గారిని హనుమను ఆ కార్యక్రమం తర్వాత ఉంది ముందు మీరు పదండి ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం ఒరే చలపాయ్ నాకా ఒంట్లో బాగుంటం లేదు నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు ఒరే ప్రసాద్ మీ అందరికీ ఓ శుభవార్త ఏంట్రా వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా రంభా ఊరుసి మేనకా లెవెల్లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా